హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిఫ్టీ లెవెల్ ఫర్ 7th ఏప్రిల్ 2025. మొన్న థర్స్డే రోజు మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో మార్కెట్లో ట్రేడ్ సెటప్ గురించి, యాక్చువల్గా మార్కెట్ ఎలా ప్రెడిక్ట్ చేశాను అంటే నేను ఇది ఒక ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే హైయర్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది, డౌన్ సైడ్ మాత్రం ట్రేడ్ నేను అవాయిడ్ చేస్తున్నానని చెప్పాను. బట్ అన్ఫార్చునేట్లీ మార్కెట్లో ఆ రోజు ప్రీవియస్ లో ఏదైతే 23,135 140 లెవెల్స్ ఉందో అది ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ బ్రేక్ డౌన్ చేసి ఎంటైర్ డే వచ్చేసి ఆల్మోస్ట్ 1.5% అంటే 22,850 లెవెల్ లో టచ్ అయ్యి 900 లెవెల్లో క్లోజ్ అయింది. ఇది మండే రోజు ట్రేడ్ సెటప్ అంటే 7th ఏప్రిల్ రోజు ట్రేడ్ ఎలా ఉండొచ్చు, ట్రేడ్ సెటప్ ఎలా అనే దాని గురించి మనం డిస్కస్ చేయాలంటే ఈ 1 అవర్ టైం ఫ్రేమ్లోకి వెళ్తే ప్రీవియస్గా ఏదైతే సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయో ఆ సపోర్ట్ లెవెల్ ఒకసారి డ్రా చేసే ప్రయత్నం చేస్తాను నేను. ఇది ప్రీవియస్గా స్వింగ్లో ఏదైతే ఉందో స్వింగ్లో ఉందో ఇక్కడ ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేసే ప్రయత్నం చేస్తాను నేను. ఇది ఒక సపోర్ట్ లెవెల్గా మనకు వర్క్ అవుతుంది. ఆల్మోస్ట్ 22,750 నుంచి 780 లెవెల్ అనేది ఒక సపోర్ట్గా పనిచేయడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ దాని తర్వాత ఇక్కడ ఏదైతే లెవెల్ సెకండ్ ఇక్కడ ఏదైతే లెవెల్ ఉందో ప్రీవియస్గా స్వింగ్ హై 670 నుంచి 650 నుంచి 670 లెవెల్స్ ఇది ఒక సపోర్ట్గా ఉంటుంది. దీని తర్వాత నెక్స్ట్ లెవెల్ వచ్చేసి 350 నుంచి 300 లెవెల్స్ అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ కింద మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇంకోటి మనకు నిఫ్టీ ఆల్మోస్ట్ మనకు 300 పాయింట్స్ గ్యాప్ డౌన్ చూపిస్తుంది. మేబీ అది మండే గ్యాప్ డౌన్ అంతా ఓపెన్ అవుతుందా లేదా అనేది మండే ఫస్ట్ అవర్ చెక్ చేస్తే మనకు తెలుస్తుంది. ఈ మార్కెట్లో అంటే బేసిక్గా మనకు 22,780 ఒక సపోర్ట్ ఉంది, 750 నుంచి 780. ఇన్ కేస్ అది బ్రేక్ అయితే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 670 నుంచి 650 అనేది ఒక సపోర్ట్ అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ 370 ఒక రేంజ్లో ఉంది. ఇంకొకటి ఇక్కడ గ్యాప్ ఒకటి మనం కన్సిడర్ చేస్తే గ్యాప్లో వచ్చేసి మనకు 520 అనేది ఒక సపోర్ట్గా కన్సిడర్ చేయాలి. ఇంకోటి ఏంటంటే మార్కెట్లో హై వాలటైల్ ఉన్నప్పుడు రీటైల్ ప్లేయర్స్ ఈ మార్కెట్కు దూరం ఉండడమే ఒక రకంగా సేఫ్ అని నేను అనుకుంటాను యాజ్ పర్ మై ప్రీవియస్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఈ మార్కెట్లో మనం మూవ్ క్యాచ్ చేయలేము. ఇన్ కేస్ మనం ఏదైనా పొజిషన్ మనం రైట్ డైరెక్షన్లో తీసుకున్న హై వాలటైల్ వల్ల స్టాప్ లాస్ స్టిక్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఈ మార్కెట్లో మనం ట్రేడ్ ఎలా చేయాలని చూస్తే ఇన్ కేస్ ఫర్ మండే రోజు మార్కెట్ ఓపెన్ వచ్చేసి ఎనీ లెవెల్స్ ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సపోర్ట్ అనుకున్నాము, ఇక్కడ ఒక సపోర్ట్ డ్రా చేసుకున్నాం అనుకోండి, ఏదో ఒక లెవెల్ సపోర్ట్ అనుకున్నాము. ఇన్ కేస్ మార్కెట్ వచ్చేసి ఇక్కడ సపోర్ట్ దగ్గర ఓపెన్ అయింది అనుకుంటే, సపోర్ట్ పైన ఓపెన్ అయింది అనుకుంటే ఫస్ట్ 1 అవర్లో మార్కెట్ అనేది మనకి బౌన్స్ ఇచ్చింది అనుకోండి, ఇక్కడ ఎంట్రీ ఇవ్వడం అనేది మనకు రిస్క్ అవుతుంది. అంటే మనం లాంగ్ తీసుకోవడం అనేది రిస్క్ అవుతుంది. మనం ఇన్ కేస్ లాంగ్ వెళ్ళాలంటే ఇది రీట్రేస్ ఎవరికి వెయిట్ చేసి ఈ లెవెల్లో ఎంట్రీ ఇస్తే నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ఇది అవ్వడానికి ఒక ఛాన్సెస్ ఉంది. అంటే ఇది ఏంటంటే మనకు స్టాప్ లాస్ మనం ఎలా స్టాప్ లాస్ ఎలా మెయింటైన్ చేయాలనే దానిలో మనకు ఇది మనకు బెస్ట్ అడ్వాంటేజ్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే మార్కెట్ మనం హై వాలటైల్ ఉన్న మార్కెట్లో స్టాప్ లాస్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఈవెన్ స్టాప్ లాస్ పెట్టినా ట్రిగ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. అటువంటప్పుడు ఏంటంటే మనము ఒక సెటప్ మనకు ప్రాపర్ వేలో లేనప్పుడు మార్కెట్లో ఇలా ఒక మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది, తర్వాత ర్యాలీ అయింది ఫస్ట్ 15 మినిట్స్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత మనం రీట్రేస్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. అంటే డౌన్ సైడ్ ఆల్మోస్ట్ డేలో దగ్గర నుంచి మనకి ఇక్కడ ఏమైనా బుల్లిష్ ప్యాటర్న్ అయితే ఇక్కడ మనం ఎంట్రీ ఇచ్చామనుకోండి, డేలో స్టాప్ లాస్ పెట్టి ఇక్కడ స్టాప్ లాస్ పెడితే మనకు టార్గెట్ వచ్చేసి ప్రీవియస్ ఏదైతే ర్యాలీ అయిందో అంటే ఈ పర్టికులర్ డే రోజు ర్యాలీ అయిందో అక్కడ మనం ఎగ్జిట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇది వన్ కైండ్ ఆఫ్ ట్రేడ్ సెటప్. నెక్స్ట్ వచ్చేసి ఇన్ కేస్ ఇది సపోర్ట్ లెవెల్ కింద ఓపెన్ అయ్యి ఫాల్ అయింది, ఇక్కడ మనం షార్ట్ తీసుకోవాలంటే స్టాప్ లాస్ ఏది పెట్టాలనో తెలియదు. ఇన్ కేస్ మార్కెట్ అక్కడి నుంచి రికవర్ అవ్వచ్చు, లేదంటే కంటిన్యూ ఫాల్ అవ్వచ్చు, అది మనం ప్రెడిక్ట్ చేయలేము. మనం ఏంటంటే మార్కెట్ను రీట్రేస్ ఎవరికి వెయిట్ చేసి ఈ రేంజ్లో అంటే ప్రీవియస్ ఎక్కడైతే మనకు ఓపెన్ అయ్యి ఫాల్ అయిందో ఆ రేంజ్లో మనకి ఏమైనా బేరిష్ కైండ్ ఆఫ్ సెటప్ మనకు అనిపిస్తే ఇక్కడ మనం షార్ట్ ఇనిషియేట్ చేస్తే టార్గెట్ ఇది రావడానికి ఛాన్స్ ఉంది. స్టాప్ లాస్ వచ్చేసి దీనిపైన అంటే మనం చిన్న స్టాప్ లాస్తో ట్రేడ్ చేయడానికి ఈ 2 సెటప్లు అనేది యూజ్ అవుతుంది. నా వరకైతే నేను ఈ హై వాలటైల్ మార్కెట్లో ట్రేడ్ చేయడానికి నేను ఇంట్రెస్ట్ చూపించాను. ఎందుకంటే స్టాప్ లాస్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఆ వాలటైల్ అనేది మనము ప్రాపర్ వేలో మనము మానిటర్ చేయలేము. ప్లస్ అదేవిధంగా కొంచెం ఫియర్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది. దీనివల్ల ట్రేడ్ అనేది మనకు ప్రాపర్ వేలో దొరకదు. అందుకోసం నేను మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను ఈ హై వాలటైల్ మార్కెట్లో. దిస్ ఇస్ ఫర్ మై ఎండ్. థ్యాంక్ యూ.